అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా గురువు గారికి. ఆయన నా దృష్టిలో మా సినిమా లోకంలో ద్రోణాచార్యుడు. ఆయనకున్నంతమంది శిష్యులు ఎవరికి ఉండరు. అందులో అతి ముఖ్యుడు మా మంచు మోహన్ బాబు. తోడుగా ఉంటే అతను మంచు పర్వతం, తేడాగా ఉంటే అతను అగ్నిపర్వతం. అతనే మోహన్ బాబు. మనిషి కోసం ఈ సినిమా రంగంలో చాలామందిని చూశానండి నేను. ఒక మనిషికి అవసరమైతే అది తన సమస్య కాకపోయినా తను కోరుకున్న మనిషి సమస్య అంటే అలా బరిలోకి దిగే ఏకైక మొనగాడు మోహన్ బాబే. ఎందుకంటే మనిషికి స్నేహం అంటే అదేనండి. నీ స్నేహితుడి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు అది చెప్పకుండా వచ్చి ఆదుకునేవాడే స్నేహితుడు. అంత గొప్ప స్నేహితుడు మోహన్ బాబు. ఇందులో రత్నబాబు ఒక చాలా మంచి మాట రాశాడు. రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు ఆ మాట. ఫ్యామిలీ లేకుంటే బాగుంటుంది, కానీ ఫ్యామిలీ ఉంటే ఇంకా బాగుంటుందమ్మా అని. నిజంగా సినిమా రంగంలో, సినిమా లోకంలో ఉన్న అత్యుత్తమైన కుటుంబాల్లో ఒకటి మోహన్ బాబు కుటుంబం. అది అద్భుతమైన కుటుంబం. కొడుకులు కానీ, కూతురు కానీ, అతను కానీ, వారి తండ్రి గారు ఉండేవారు. ఆయన ఇంకా గొప్పవాడు. అసలు ఎంత ఆదర్శవంతులు అంటే కుటుంబం అంటే ఇలా ఉండాలి అని అనిపించుకునేటువంటి ఒక అద్భుతమైన కుటుంబం. అటువంటి కుటుంబంలో నుంచి ఒక అద్భుతమైన కుటుంబ గాథా చిత్రం ఇది. జి నాగేశ్వర రెడ్డి ఈడో రకం ఆడో రకమైన కామెడీగా పెట్టాడు, కానీ ఇది నిజంగా ప్రతి కుటుంబము కుటుంబ సమేతంగా వచ్చి చూడాల్సిన అత్యద్భుతమైన చిత్రం అండి ఈ సినిమా. ఎందుకంటే 2 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలు నవ్వుల జల్లులతో తడిసి ఏసీ లేదు మేము చూస్తున్నప్పుడు. ఏసీ ఆగిపోయింది, కానీ ఏసీ ఆగిపోయిన సంగతి కూడా మేము మర్చిపోయాం. అలా నవ్వుతూ ఉన్నాం అన్నమాట చివరిదాకా. అంటే ఎంత బాగుందంటే దీన్ని కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. షేక్స్పియర్ రాశాడు కామెడీ ఆఫ్ ఎర్రర్స్. మన తెలుగులో పెంగళి సూర్యనారాయణుడు కళాపూర్ణోదయం అని రాస్తాడు. అంటే ఏంటంటే ఒక రంభ నలకూబరుడిని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ అమ్మాయి వీడు నేను రంభలాగా ఉంటే తప్ప ప్రేమించడు అని రంభ రూపంలోకి వెళ్ళిపోతుంది. రంభను ఇంకోటి ప్రేమిస్తా, నేను నలకూబరులా ఉంటే తప్ప ఇది నన్ను ప్రేమించదని వాడు నలకూబరుడు వేషంలోకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు ఫైనల్గా. అసలు ఒరిజినల్ నలకూబరుడు రంభ కాకుండా. అలా అసలు అనుక్షణం ఈ సినిమాలో ప్రాణం ఏంటంటే స్క్రీన్ ప్లే. నిజంగా నాగేశ్వర రెడ్డి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఎంత కష్టమైన స్క్రీన్ ప్లే అంటే ఇది. ప్రతి సీన్లోనూ ఈ సీన్లో బయటపడిపోతారేమో, ఈ సీన్లో బయటపడిపోతారేమో అన్నంత ఉత్కంఠని అలా తీసుకొచ్చి చాలా తెలివితేటలతో సాల్వ్ చేయటం. సమస్య క్రియేట్ చేయటం చాలా ఈజీ, దాన్ని సాల్వ్ చేయటం చాలా కష్టం. అందుకని అలాంటి స్క్రీన్ ప్లేని మొదట ఓపెనింగ్ రీల్లోనే మొదలెట్టేశాడు కదా. ఇది ఒక అందమైన అబద్ధపు కథ. ఒక అందమైన అబద్ధం అతను చెప్పాడు ప్రేమ కోసం నిజంగా. కానీ చివరిలో ఆ అందమైన అబద్ధమే మొత్తం కుటుంబాలకి, చాలామంది వాళ్ళ యూత్ నేను నా మొగుడు ఉంటే చాలనుకునేటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ గుణపాఠం ఈడో రకం ఆడో రకం ఈ సినిమా. ఫ్యామిలీ లేకపోతే ఏంటో ఒంటరిగా ఉండేవాళ్ళకి తెలుస్తుంది. నా ఫ్యామిలీ అందరూ అమెరికా అక్కడెక్కడికి వెళ్ళిపోయి నేను నా భార్య ఇద్దరే ఉంటున్నాం. ప్రతిరోజు బాధ, ఇంకెవళ్ళన్నా ఉండుంటే బాగుండేది, ఒకళ్ళన్నా ఉంచుకుంటే బాగుండేదని. సో మనకి తోడు అనేది అలాంటిది. మా వయసుకు మేము తోడు కోరుకుంటా అంటే కొత్తగా పెళ్లి కూతురుగా ఒక ఇంట్లో అడుగు పెట్టేటువంటి ఆడపిల్లలకి తప్పనిసరిగా మామ, అత్త వాళ్ళందరి యొక్క అండదండలు, వాళ్ళ సలహాలు కావాలి అని ఒక అద్భుతమైనటువంటి మెసేజ్నిచ్చినటువంటి హాస్య చిత్రం. మళ్ళీ అంటే అద్భుతమైన మెసేజ్ని కామెడీ ఓరియంటెడ్గా తీసుకెళ్ళి ఇందులో ఇద్దరు రాజ్ తరుణ్, మంచు విష్ణు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేమండి.
ఒకళ్ళు తినేసుకుంటూ వెళ్ళారు ప్రతి ఫ్రేమ్లో. నేను ఇద్దరిని టక కళ్ళు, ఇతనేం చేస్తున్నాడు ఖాళీగా ఉన్నాడా, ఇతనేం చేస్తున్నాడు ఖాళీగా ఉన్నాడని చూసా. ఇద్దరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు. గురుగారు చూడండి మీరు మళ్ళీ ఒకసారి, ఇద్దరు పోటాపోటీగా నటించారు. వీళ్ళిద్దరికీ ఇంకో ఇద్దరు మూల స్తంభాల్లాగా రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమౌళి భలే అండగా నిలబడ్డారు ఈ సినిమాలో. ఒక అద్భుతమైనటువంటి ఒక కథ, ఇద్దరు అబద్ధం చెప్పినటువంటి పిల్లలకి ఇద్దరు తండ్రులు పడిన బాధ, వాళ్ళు దాన్ని అనుభవిస్తూ చాలా. రతన్ బాబు నీ మాటలు కూడా చాలా బాగున్నాయి. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే మన నాగేశ్వర రెడ్డి సినిమా అనగానే నేను చాలా చూశాను ఇంతకుముందు అతని సినిమాలు, కానీ ఈ సినిమాని చాలా మోడర్న్గా తీశాడండి నాగేశ్వర రెడ్డి, వెరీ మోడర్న్. ఇవాళ యూత్ అందరూ ఎందుకు ఎగబడి ఈ సినిమా చూస్తున్నారు అంటే అంత మోడర్న్గా ఈ సినిమా ఉంది. అలాగే సాయి కార్తీక్ గారి పాటలు ఇందాక చూసాం, కోడి కోడి, ప్రతి పాట బాగుందయ్యా. పాటలు బాగున్నాయి, మాటలు బాగున్నాయి, పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, కథ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు. సినిమా ఆడకపోతే ఆ తప్పు ఇక మంద కాదు ప్రజల్ది, అందుకే వాళ్ళు ఆడిస్తున్నారు. ఈ సినిమా ఇలాగే మన గురువుగారు చెప్పినట్టు 100 రోజుల ఫంక్షన్ మనం చేసుకుంటాం గురువుగారు. ఈ సినిమాలో ఈ పిల్లలందరినీ కూడా ఆ రోజున మనం అభినందిస్తాము. చక్కటి చిన్న సందేశాత్మక చిత్రం, అద్భుతమైన కామెడీతో తీసుకెళ్ళినటువంటి యూనిట్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి, అమ్మాయిలిద్దరు కూడా బాగున్నారు, వాళ్ళ పేర్లేమో నాకు నోరుకు రావు. ఏం పటేల్, హెర్బా పటేల్ అంట ఈవిడ, ఇదేదో 21Fలోనే ఏదో ఉంది కదా ఈ అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఎవరు, ఆమె రాలే. ఇద్దరు చాలా అందంగా ఉన్నారు ఆడపిల్లలు కూడా. ఎందుకంటే ఆడపిల్లలు మగపిల్లల కోసం వస్తారు, మగపిల్లలు ఆడపిల్లల కోసం వస్తారు. సో వీళ్ళిద్దరు బాగున్నారు, వాళ్ళిద్దరు బాగున్నారు, వాళ్ళ బాబులు కూడా బాగున్నారు. ఇంక సినిమా ఎందుకు బాగోదు, అంతా బ్రహ్మాండంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ యూనిట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.